వెరీ గుడ్. తర్వాత అమ్మా హలో హలో నెక్స్ట్ తమ్ముడు మాట్లాడు. హలో హలో సార్, నా పేరు మాట్లాడా హలో. రాని వర్గారండి వర్గారాలు. హలో సార్, నా పేరు అనిల్ కుమార్, తూర్పు వీరాపల్లం గ్రామం, దర్శి మండలం సార్. నేను ఇక్కడ ఒక 2 ఎకరాల్లో 1 ఎకరము చిన్న కోళ్ళ పరిశ్రమ వేసుకున్నాను సార్. నేను ఒక నిరుద్యోగిగా ఉన్నాను సార్ నేను ఇక్కడ. సో ఇక్కడ నాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే అందరూ స్వయంగా ఉపాధి కల్పించుకోవాలంటే కొంచెం చిన్నపాటి అవకాశాలు అందరి దగ్గర ఫైనాన్షియల్గా ఉండదు సార్. ప్రాబ్లం అదొకటి ఉంది. కానీ బ్యాంకులో ఇప్పుడు గేదెలకి వాటికి ఇచ్చినంత ఈజీగా ఈ కోళ్ళ పరిశ్రమ మీద లోన్లు ప్రొవైడ్ చేయట్లేదు సార్. మేము దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. అంటే నేను ఒక్కనే కదా, అందరూ అనేది జాబ్లో ఉండకపోవచ్చు. కొంతమంది నిరుద్యోగులు ఉంటారు, స్వయం ఉపాధి కోరుకునే వాళ్ళు ఉంటారు సార్. మాకు దీని మీద మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఏ భరోసా మా లాంటి వాళ్ళకి మీరు ఇవ్వాలనుకుంటున్నారు సార్? నువ్వేం చదువుకున్నావా? నేను డిగ్రీ చేశాను సార్. డిగ్రీ ఏం చేసావమ్మా? డిగ్రీ చేసిన తర్వాత గ్రాఫిక్ డిజైనర్ గా 1.5 year జాబ్ చేశాను సార్. తర్వాత నేను ఓన్ గా ఇలా ప్రొడక్షన్ చేసుకుంటున్నాను సార్. ఇప్పుడు ఇంటి దగ్గరనే వర్చువల్ గా కూడా వర్క్ చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. అవును సార్. నువ్వెందుకు ఆ పని కూడా చేయకూడదు? కొన్ని రోజులు ఫ్రీలాన్సింగ్ చేశాను సార్. కానీ నేను ఇంకా కొత్తగా దీని గురించి ట్రేడింగ్ వైపు అలా వెళ్దామని. రెండు కూడా చేయొచ్చుగా తాత్కాలికంగా. చేస్తున్నాను సార్. అందులో ఆదాయం వస్తుంది, ఇందులో ఆదాయం వస్తుంది సార్. దాన్ని నేను అప్పుడప్పుడు ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తుంటాను సార్. నేను ప్రీవియస్ గా చేసిన వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తే దాన్ని కంటిన్యూ చేసుకుంటుంటాను. మీరు చెప్పినట్టు యువత ఊర్లో ఊరిక ఉండకుండా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలన్నా పనిచేసే అవకాశం వచ్చింది. రెండోది నువ్వు చెప్పినట్టు పౌల్ట్రీ గాని, లేకపోతే గొర్రెల పెంపకం గాని, మేకల పెంపకం గాని, ఆవుల పెంపకం గాని, ఇవన్నీ కూడా పాడి పరిశ్రమ గాని ఇంటి దగ్గర చేసుకోవచ్చు వ్యవసాయంతో సమానంగా. దీనివల్ల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ కూడా ఉన్నాయి. అదే మరి మిమ్మల్ని అందరినీ ఎంఎస్ఎంఈ ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ఆలోచన. ఒకప్పుడు ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ అనుకున్నాను. దానివల్ల ఈరోజు మీరు చూస్తే ప్రపంచం మొత్తం ఎక్కువ ఆదాయం వచ్చే వాళ్ళు ఇండియన్స్ అయితే వాళ్ళల్లో 33% తెలుగు వాళ్ళు ఉన్నారు. అది 25 సంవత్సరాల కంటే ముందు నేను ప్రారంభించిన ఉద్యమం, ముందు చూపు. దానివల్ల ఈరోజు ఎక్కడికి పోయినా మన వాళ్లే ఉన్నారు. ఇప్పుడు నేను ఆలోచించేది 1 family 1 entrepreneur. ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఎంఎస్ఎంఈ పెట్టాలి. తొందరలోనే ఒక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో పెడతాం. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ కేంద్రంగా రీజనల్ కేంద్రాలు పెడతాం. ప్రతి ఒక్క మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తాం. ఏం చేస్తాం? ఐడియాస్ ఇస్తాం, హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం, వెంచర్ క్యాపిటల్ ఇప్పిస్తాను. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ దాన్ని ఉపయోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి. అన్ని విధాలు అండగా ఉంటాం సార్. చిన్న మాట సార్, ఇక్కడ మా గ్రామంలో ఉన్న చెరువు ద్వారా మేము మా గ్రామానికి రావాల్సిన ఆదాయం కోల్పోతున్నాం సార్. ఆ సొసైటీలో ఉంది. దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అలాగే గతంలో మీరు 2014లో మీరు గెలిచినప్పుడు ఇక్కడ 4 కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ చేసి ఒక బ్రిడ్జ్ కట్టారు సార్. చిన్న సాయిల్ వర్క్ ఉంది సార్. ఒక డిస్టెన్స్ ఏంటంటే ఒక 100 meters వరకు డిస్టెన్స్ ఉంది. దానివల్ల మనం ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ నుంచి దర్శి ఒక 5 kilometers, అక్కడ నుంచి ఉల్లగల్ వెళ్ళాలంటే ఒక 9 kilometers, మొత్తం 15-14 kilometers వెళ్ళాల్సి వస్తుంది. మనకు అది ఒక్కటే 100 meters క్లియర్ అయితే 5 kilometers లో మనం అక్కడికి రీచ్ అయిపోవచ్చు సార్. 7 గ్రామాల కనెక్టివిటీ ఉంది సార్ ఇటువైపు. కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా దాన్ని టేకప్ చేసి ఒక 2 నెలల లోపల పూర్తి చేసేయండి. నమస్తే సార్. అన్నదాత సుఖీకి భవ పిఎం కిసాన్ నిధి కార్యక్రమం వచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సార్. నేను పుచ్చ అచ్చిరెడ్డి, బొట్లపాలెం గ్రామం, ఈ పక్క విలేజే. నేను 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నాను సార్. వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నాను. ఇదివరకటికి ఇప్పటికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సార్. కూలీలు అది కష్టంగా ఉంటుంది. దానికి తోడు యంత్రాల రూపంగా మీరు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి రైతుకి సులభతరంగా ఆదాయక వనరులు చూపించే మార్గం ఏదన్నా చూస్తారని మేము భావిస్తా ఉన్నాం సార్. మాకు రైతుకి ఏ విధంగా మీరు లాభదాయకంగా మన ప్రభుత్వం తరఫున ఎట్లా చేస్తారో మాకు కొద్దిగా రైతులకు వివరించాలి సార్. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రెడ్డి గారు. మీ పేరేమన్నారు? అచ్చిరెడ్డి సార్. అచ్చిరెడ్డి గారు,
ఈరోజు మనం వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను. ఆగస్టు 15కు మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. నేరుగా మీరు వాట్సాప్లోకి పోతే ఏ పని కావాలన్నా, సర్టిఫికేట్ కావాలన్నా, పని కావాలన్నా అన్ని పనులు అయిపోతాయి. మీకు తెలుసా? అది ఓకే సార్. తెలుసా? తెలుసా? ఉపయోగించుకుంటున్నారా? ఉపయోగించుకుంటాం సార్. ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే అది తెలుసో అనేవాడు చేలిపైకి ఎత్తండి. అందరికి ఐడియా ఉంది. పనులు అవుతున్నాయా? 15వ తారీఖు డెడ్ లైన్. అందరూ కూడా మళ్ళీ ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీ పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి పోయే పని లేదు. మీ ఇంట్లో కూర్చొని చెట్టు కింద కూర్చొని నీకు ఏ పని కావాలన్నా చేపించే బాధ్యత నాది. జవాబుదారీతనం తీసుకొస్తాం. ఇప్పుడు మా మిత్రుడు పిచ్చిరెడ్డి గారు ఒక మాట అడిగారు. రైతులకు కూలీలు రావడం లేదు, ఇబ్బందులున్నాయి. ఆర్థిక అభివృద్ధిలో ఇవన్నీ కూడా కొన్ని పరిణామాలు. అందుకే నేను ట్రాక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేశాను, హార్వెస్టర్లు తీసుకొచ్చాను, నాట్లేసే మెషిన్లు తీసుకొచ్చాను, అదే మరి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ లో మీరు చూస్తే ప్రకాశం జిల్లాకు 90% సబ్సిడీ ఇస్తున్నాం, అవును సార్. రాయలసీమకి ఇస్తున్నాం. దాంట్లో ఎరువు వేయచ్చు, అదే మరిగా మీ నీళ్లన్నీ ఎన్ని కావాలని పెట్టచ్చు. నీకు ఏ బాధ లేకుండా మీ సెల్ ఫోన్ లోనే ఇంటి దగ్గర కూర్చొని ఎప్పుడు డ్రిప్ ఆన్ చేయాలి, ఎప్పుడు డ్రిప్ ఆఫ్ చేయాలో అది కూడా చేసే అవకాశం వచ్చేసింది. ఆటోమేషన్ వచ్చేసింది. ఇది కాకుండా ఇప్పుడు డ్రోన్లు తీసుకొస్తున్నా. ఆ డ్రోన్లో తెల్లవారితో నువ్వు మీ పొలం దగ్గరికి పోతావు, ఒక ఫోటో నేను ఆ యాప్ మీకు ఇచ్చాను. ఆ యాప్ లో మీరు చూసుకుంటే మీ పొలంలో తెగులుందా లేదా నీకు తెలిసిపోతుంది. తెగులుంది అనుకుంటే ఒక్క ఫోన్లు కొడితే డ్రోన్ వస్తుంది. ఎక్కడ తెగులుంటే, ఎక్కడ క్రిమి సంహారక మందేయాలనో అక్కడనే వేస్తాం. ఎక్కడ మొత్తం పంటకేయం. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? క్రిమి సంహారక మందులు తీసుకుపోయి కొట్టింది